సాంప్రదాయం అది. ప్రతి ఆలయానికి ఈ శృంగార బొమ్మలు ఎందుకు అని కొంతమందికి ప్రశ్న ఉంది మహాప్రభో. ఈ శృంగారం అనేది కేవలం పచ్చి శృంగారం వేస్తారని కొన్ని చోట్ల. అటువంటి శృంగారం ఎందుకు అని అంటే ఈ మానవుని యొక్క జన్మకి ప్రారంభం అదేరా. అక్కడే జన్మిస్తాడు మహానుభావుడు. జన్మ ఎత్తేది అక్కడే ఆ శృంగారం ఉంటేనే జన్మ ఎత్తేది. ఆ శృంగారమే లేకపోతే వీడు జన్మే లేదుగా. అందుకోసమని అక్కడ అనంతరమందు ఒక్కొక్క మెట్టు అలా పైకి వెళతాడు పరమాత్మను అలా ధ్యానించుకుంటూ. అలా క్రమేపీ వెళ్ళి చివరికి శిఖరాన్ని చేరుతాడు మహాప్రభు. అంటే మోక్షాన్ని పొందుతాడు అనే భావాన్ని జ్ఞాపకం చేసేదే ఈ శిఖరం. ఆ శ్రీహరం మాత్రం వారికి మాత్రం ఉండదు మహాప్రభు. మనకు ఆ శ్యామరాంబ కనకలింగేశ్వర స్వామి వారికి మాత్రం శిఖరం ఉండదు, లేదు. ఎందుచేతనంటే అది కేవలం ఇతరమైన రకములుగా కట్టినటువంటి అంటే ప్రయోగం చేసి దానివల్ల కట్టారు ఆ ఆలయం. ఆ కారణం చేత ఆ ఆలయానికి మాత్రం లేవు. అదిగో ఆ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, అది మాత్రం ప్రప్రథమంగా ముందు కట్టింది అక్కడే. మా నాన్నగారు కూడా ఆయనకు కూడా మహానుభావుడు అక్కడే ఉపనయనం జరిగిందిట. మా నాన్నగారు ఉపనయనం అక్కడ జరిగిందిట మహాప్రభు. ఆ అనంతరం ఉపాకర్మ కూడా అక్కడే జరిగిందిట. ఉపాకర్మ దేవాలయంలో చేసుకునేవారు శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు. అంటే ఉపనయనం కాగానే శ్రావణ మాసం వస్తుంది. ఆ శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు చేసుకునేవారు ఉపాకర్మ. ఉపాకర్మ చేస్తే గానీ వాడు బ్రహ్మచారి కాడు. వాడు అంతవరకు కూడా బ్రాహ్మడికి కూడా పనికిరాడు. ఉపనయనం అయినంత మాత్రం చేతనే పనికిరాడు మహాప్రభు. అలా ధర్మశాస్త్రం ఉంది ఏదో వదిలండి. ఇంకా ధర్మశాస్త్రం అలా ఏర్పడింది ఉపాకర్మ. ఉన్న కర్మలు ఉండగా ఉపాకర్మ ఏమిటి అన్నట్టు ఆయన అలాగే ఉన్న కర్మ పెట్టుకు ఏడుస్తుంటే ఇంకా ఉపాకర్మ చేసేవాడు ఎవడనండి లేడు. ఆ కారణంచే ధర్మశాస్త్రం అంత చాలా జాగ్రత్తగా మన వాళ్ళు జ్ఞాపకం చేశారు. ఇవాళ ఎందుకో చెప్పాలని అనిపించి ఆలయంలో వెనక ప్రదక్షిణం చేస్తుంటే కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి శృంగార బొమ్మలు కనిపిస్తాయి. సరే ఇక్కడ కూడా వేశాడురా, ఎక్కడ వేశాడురా అని ఈ ఆలయానికి చూస్తే ఈ ఆలయానికి దానికి మాత్రమే వేశాడు. ఓ ధర్మశాస్త్రం ఇదిరా. ధర్మశాస్త్రం కోసమని కనీసం ఒక్కసారైనా చూద్దామని ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రదక్షిణం చేస్తారు కొందరు, 3 ప్రదక్షిణాలు చేస్తారు కొందరు. ఒక ప్రదక్షిణం చేస్తే సయేకో నారాయణో హరిహి అని కేవలం పరమాత్మనేవారు ఒక్కరే అనే భావనను జ్ఞాపకం చేయడం కోసమని ఒక్క ప్రదక్షిణమైనా చేయవలే. లేదా సత్వరజస్తమోగుణములు ఇతరమైనటువంటి విషయములు ఏవైనా అనుకోండి, త్రిమూర్తులు అనుకోండి, ఆ 3 ప్రదక్షిణలు అందుకోసమని చేస్తారు మహాప్రభు. కానీ ఒక ధర్మం, ఏ ప్రదక్షిణం చేసినా ఏ ఆలయానికి చేసినా ఎవరు చేసినా పరిగెత్తుకుని మాత్రం గబా 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 మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ధర్మం ఎక్కడా ఒప్పుకోదు మహాప్రభు. సంపూర్ణమైనటువంటి గర్భవతి కాసేపు రేపటికో ప్రసరించడానికి సిద్ధంగా ఉన్న ఆవిడ బరువైన మంచినీళ్ల బిందె భుజాన పెడితే ఎలా నడుస్తుందో అలా నడవమని చెప్పాడు ధర్మశాస్త్రం. అలా నడవన్నా అంటే ఒక్కొక్కడిగే జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నట్టుగా మెల్లగా వెళ్ళవలే. పరమాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మకి నీ పదఘట్టల వల్ల వారికి ఉన్నటువంటి ప్రశాంతతకి భంగం కలుగుతుంది సుమా. వారికున్న ప్రశాంతతకి భంగం కలిగిందంటే నిన్ను అనుగ్రహించడానికి వీరు శపిస్తారు. అందుకోసమని గబా 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 నువ్వు నీ అడవులు చప్పుడు అనిపిస్తుందిగా మహాప్రభు. అందుకోసం టైం అయిపోతుంది మహాప్రభు. గబగబా పరిగెత్తుకుంటూ అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి 11 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు మహాప్రభు. ఇటువంటిది మాత్రం ఎప్పుడూ కూడా ఏ ఆలయానికి పనికిరాదు అని రాశారు ధర్మశాస్త్రంలో. మరొక ధర్మం ఎందుకో తెలుసా, జాగ్రత్తగా అలా ప్రదక్షిణం చేసుకొచ్చి అనంతరం పరమాత్మను దర్శనం కోసమని లోపలికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా లోపలికి వెళ్ళవాలా. ఆ అనంతరములు జాగ్రత్తగానే బయటికి రావలే. యానిగాన దవాపాని జన్మాంతరకృతాన గబగబా వీడి వీపు మాత్రం గబగబా తిప్పేస్తాడు మహాప్రభు. అంతవరకు భగవంతుడున్నాడు అనుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ లోపలికి పెడతాడు. మండిగం దగ్గర పెడతాడు, ధ్వజస్తంభం దగ్గర పెడతాడు, వరుసని దండాలు పెడుతూనే ఉంటాడు. అక్కడికి మాత్రం ఆ కొబ్బరి చెప్పు ఆయన ఇవ్వగానే ప్రసాదంగా చేతిలో పెట్టగానే అమాంతంగా వెనక్కి తిరిగి అలా దులిపేసి వీడి తింటూ వచ్చేస్తాడు మహాప్రభు. ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా అంగీకరించదు. నీ పృష్ఠభాగం చూపించకూడదు, సభకి చూపించకూడదు, ఆలయానికి చూపించకూడదు, పరమాత్మ మహర్షుల యొక్క దృష్టిలో ఎప్పుడూ కూడా చూపించడానికి వీల్లేదు. అలాగే పీఠాధిపతులు ఉంటారు ఎవరైనా, వారి సమక్షంలో కూడా వీపు మాత్రం ఎప్పుడూ వారికి చూపించకూడదు. అలాగే ప్రభువు గారు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయనకు కూడా ఎప్పుడూ కూడా వీపు చూపించడానికి వీల్లేదు. వీరికందరికీ రాశారు ఈ పృష్ఠభాగం అనేది వీపు మాత్రం ఎప్పుడో వీరికి ఎవరికీ కూడా చూపించడానికి వీల్లేదు. అలా చూపకుండానే జాగ్రత్తగా వెళ్ళవలే. జాగ్రత్తగానే ఆ ప్రాంతం నుంచి తిరిగి రావాలి తప్ప ఆ జాగ్రత్త అనే విషయం మాత్రం మర్చిపోతే ఇక వాడు ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తే మాత్రం ఎందుకు ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రం ఎందుకు కూడా ప్రయోజనం లేదు అనే మనకు జ్ఞాపకం చేస్తోంది. ఆ కారణం చేత అంత జాగ్రత్తగా రావాలని ఒక పర్యాయం దేవాలయంలో కూర్చుంటున్నాం గనక ఎక్కడ కూర్చున్నా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నప్పుడు ప్రశాంతమైనటువంటి బుద్ధి కూడా మానవుడికి కావాలే.
ఆ ప్రశాంతమైనటువంటి బుద్ధితో ఇతరమైన వారి పక్కవారికి ఇబ్బంది పెట్టకుండా, పక్కవారితో ఇతరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం ముందు నేర్చుకోవాలి మనం. అలా నేర్చుకుంటే మనకు ధర్మశాస్త్రం ఏమిటో కొంచెమైనా తెలియడానికి కాస్త అవకాశం కలుగుతుంది మహాప్రభో. అలా కాకుండా పక్కవారు ఎందుకు వచ్చారా, ఇవాళే వస్తావు కదా, మరి ఇవాళే వచ్చావు కనిపించావు, అందుకోసం ఇప్పుడే మాట్లాడుతున్నాను అనే భావనతో కనుక సంచరిస్తే ఆ ధర్మశాస్త్రం ఎక్కడా కూడా అబ్బదో. ఆ ధర్మశాస్త్రం వారికి మాత్రం ఏనాడో కూడా రాదు, సందేహం లేదు సుమా అనే పరమాత్మ మనకు జ్ఞాపకం చేశారు. సరేదో దాని గురించి 2 ముక్కలు చెప్పేశాను. కథా ప్రారంభం చేస్తున్నాను మహాప్రభో. ఆ అనంతరమందున ఆ కౌసల్యమాత అన్నారు, నాయన కేవలం సంతానం లేకుండా ఉంటే కేవలం ఏమనేవారు, పర్వాలేదు లేవయ్యా, ఏదో ఆవిడికి ఇక్కడ గుడ్డమూతులే అనేవారు అంతే. అలా ఉంటేనా సరిపోయేదిరా నాన్న. అలా కాకుండా ప్రత్యేకించి నేను గర్భవతినై నాకు సంతానం అంటూ కలిగి ఆ సంతానం వలనే ఇంత బాధ కలుగుతోంది అంటే నాయన రామచంద్ర, నీవు లేకుండా నేను మాత్రమే ఎలా బతుకుతాను రా అన్నారు మహాతల్లి. అలా సంవాదం జరుగుతోంది అనేక రకములుగా. అమ్మ నేను మాత్రం నాన్నగారి ఆజ్ఞను మాత్రం ఎప్పుడో కూడా నేను మారి జీవించనమ్మా, నాన్నగారి ఆజ్ఞను మాత్రం కాదనేటువంటి అధికారం నాకు ధైర్యంగానే నాకు లేదమ్మా అన్నాడు. అనగానే అక్కడ నుంచున్నటువంటి పక్కనే నుంచున్నాడు కదా, ఆ నుంచున్నటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి వారు అమాంతంగా కత్తి తీశాడమ్మా. నువ్వైనా ఒక్కసారి సెలవిప్పించు తల్లి, నువ్వు కనుక ఒక్కసారి సెలవిప్పించావంటే ఈ అయోధ్యానగర వాసులందరినీ కూడా నరికేస్తాను. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగడానికి ఏమి లోపం ఉందో, ఏ లోపాన్ని ఎవరు ఎంచుకున్నారో తెలిపోవాలి. ఇప్పుడు ఏ లోపాన్ని ఎవరు ఎంచుకున్నారు, ఇది ఆ లోపం. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కావడానికి వీల్లేదా? మహారాజు గారు చెబుతాడా, వృద్ధుడు మహానుభావుడు, ఆయన చేయాలి బయటికి వెళ్ళి తపస్సు. ఇంతవరకు రాజ్యంలో రాజ్యాంగం కొంతకాలం నడిపిన తర్వాత ఎవరికైనా పట్టాభిషేకం చేసి ప్రభువు గారే పెడతాడు తపస్సుకి. లంక ఆ సమస్తమైనటువంటి అరణ్యాలకి కూడా ఆయన పెడతాడు, ఆయనే వెళ్ళాలి ధర్మశాస్త్రీత్యా. ఎంచేత ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ కూర్చుని జపం చేసుకోవాలి తన జన్మ తరించడం కోసమని. ఇంతవరకు ఎంతమందికి ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని అక్కర్లేనటువంటి తీర్పులు చెప్పానో అనేటువంటి బాధ చేత ఆయన చేసుకోవాలి తప్ప రామచంద్రమూర్తి మాత్రమే అరణ్యానికి వెళ్ళారా? ముసలాయన మాత్రం ఆవిడతో కూర్చుంటాడా మహాప్రభో కులుగుతూను? ఆయన సంకల్పం ఇది. ఎవరైనా శ్రేనమ్మా కట్టి పడేస్తాను ఇక్కడ నీ సమక్షంలో అమ్మా అంటూ మహానుభావుడు కౌసల్యమ్మ కాళ్ళమీడిపోయినాడు లక్ష్మణస్వామి వారు. కౌసల్యమ్మ కాళ్ళమీబడి రకరకములుగా చెప్తున్నాడమ్మా. కేవలం నిందించవలసిన వాడు, నిందించిన వాడు ఆయనే కనుక. ఏమైనా సరే కైకమ్మ గృహంలోంచే వచ్చింది కనుక ఈ వార్త. ఆ గృహంలో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా సంహరిస్తా, లేదా కట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను తల్లి, ఈ కట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగడానికి వీల్లేదా? రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారా? రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళమని చెప్పిన వారు ఎవరు? ఈయనకి ఎప్పుడో వరములు ఇచ్చారా? ఆ వరములు ఏమిటో ఇప్పుడు కావాలా? ఆ వరములేదో అప్పుడే అడక్కపోయిందా? లేదో మానేసిందయా? మానేస్తే మానేపోయిందిగా, పూర్తిగా మానేసేయాలి. అంతేగాని మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆ వరాలు కావాలా? ఆ వరములు మాత్రమే ఇప్పుడే కావాలా మహాప్రభో? ఏమిటమ్మా కేవలం ఇదంతా కూడా దౌర్భాగ్యమైనటువంటి కుట్రమ్మా. ఈ కుట్ర చేసి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కాకుండా ఆపడం కోసం ప్రయత్నం చేస్తున్నారే, ఈ దౌర్భాగ్యుల యొక్క స్థితి నేను చూస్తానమ్మా. ఇప్పుడే నా కరవాలములకన్నింటికీ కూడా తగినటువంటి ఇదే కిళ్ళు మెళ్ళు వేసుకునేది కాదమ్మా. ఈ ధనస్సు కేవలం చేత్తో పుచ్చుకొని అందంగా తిరగడం కోసం పుట్టిందా? పుట్టలేదు. ఈ ధనస్సుకి కావాల్సినటువంటి ప్రతిపత్తి ఏమిటో, ఈ ఖడ్గానికి కావాల్సినటువంటి విలువ ఏమిటో, అలా సమస్తమైనటువంటి శక్తులనేవి కూడా ఇప్పుడే చూపిస్తానమ్మా అన్నాడు మహానుభావుడు. అలా కౌసల్యమ్మ కాలునుడి రకరకములుగా విలపిస్తున్నాడు మహానుభావుడు. అమ్మా నువ్వు ఒక్కసారి నువ్వన్నావు తల్లి, రాముడు ఎలాగో అనలే అమ్మా. రాముడు శాంతమూర్తి, ఆ కారణం చేత ఆయన ఎప్పుడూ ఏమీ అనడు, అలాగే కూర్చుంటాడు గనక నేను చూపిస్తానమ్మా నా ప్రతాపం. అలా చూపించి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయిస్తాను నేను. స్వామివారికి కవచం వలె పక్కనే ఉంటాను నేను. స్వామివారి యొక్క రక్షణకి, స్వామివారి కార్యక్రమం ముందుకు నడిపించడం కోసం నేను కూడా పక్కనే ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తానమ్మా. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అనుకున్న ప్రకారం జరిగి తీరవలసిందే. ఆ తర్వాత వారికి వీరికేనే సంగతి ఎందుకమ్మా, అక్కర్లేని మాటలు. ఆ కారణం చేత ఏమైనా సరే అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం జరగవలే. రామచంద్రమూర్తి ఏమన్నా పరద్రవ్యం అపహరించాడా, లేకపోతే దైవద్రవ్యాలు ఏమన్నా తినేశాడా, లేకపోతే బ్రాహ్మణ ద్రవ్యాలు ఏమన్నా తినేశాడా? అంటే ఈ ద్రవ్యములు తింటే పాపం వస్తుందని ధర్మశాస్త్రం ఉంది కనుక ఆ ద్రవ్యములు ఏమన్నా తిన్నాడా? ఏమీ లేనటువంటి రామచంద్రమూర్తికి కేవలం ఇదా శిక్ష, ఇదా శిక్ష వేసేది. ఈ శిక్ష కేవలం కైకమ్మే చెప్పాలా? ఆ కైకమ్మ చెప్పిందా? రథమహారాజు గారు మాత్రం అమాంతంగా అది అనేశాడా? ఆ మాట ప్రకారం జరగాల. ఏమైనా సేనమ్మా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగవలసిందే అంటుండు. అలా రకరకములుగా మహాతలని కౌసల్యమ్మ కాళ్ళమీబడి
తన యొక్క ఆవేదనంతా కూడా చెప్పాడు లక్ష్మణస్వామి వారు. ఆశ్లేష నక్షత్రం కదండి, ఆడ కొంచెం ఆవేదన ఉంటుంది. ఆ కారణం చేత అప్పుడే అందుకున్నాడు రామచంద్రమూర్తి. నాయన లక్ష్మణ, చాలా బుద్ధిమంతుడివిరా అన్నాడు. చాలా బుద్ధిమంతుడివిరా, సమత్వమైనటువంటి శక్తులు కూడా నీకున్నాయి. ఆ కారణం చేత కేవలం నా శక్తులకి మించినటువంటి శక్తులు లేవు అనేటువంటి ఆ అహంకారం కూడా పక్కనే చోటు చేసుకుందిరా. ఆ పక్కనే చోటు చేసుకుని ఎవరి మీదకి మనం పెడుతున్నామో యుద్ధానికి ఆవాంఛ కూడా పోయలేదురా. ఆ కారణం చేత కూడా ప్రస్తుతం ఎవరి మీదకి పెడుతున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఏ కారణం చేత ఏ పని చేస్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నాన్నగారిని సంహరిస్తావా? నాన్నగారిని సంహరిస్తాను, అమ్మను ఈడ్చుకొస్తాను, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయిస్తాను, అదేగాను చెబుతోంది. ఆహా, అంతటి మహాశక్తి సంపన్నుడివి, అంతటి శాస్త్రజ్ఞుడివి, నువ్వు చదువుకున్నటువంటి జ్ఞానం ఇంతేనట్టురా అన్నాడు. నువ్వు చదువుకున్న దానిలో జ్ఞానం ఇంతేనా? నువ్వు సంపాదించినటువంటి జ్ఞానం చివరకు ఇదేనా? కేవలం కార్యం మాత్రమే కావాలి, అంతే తప్ప దానికి మాత్రం ఎవరు అడ్డొస్తారు, ఎందుకు వచ్చారు, ఏ అడ్డు వస్తే ఏం చెయ్యాలి అనే ఈ ఆలోచన పోయింది కాకర్లా. ఎవరొచ్చినా సరే అంటున్నావా, అయోధ్యానగరవాసులందరినీ సంహరించేస్తావా, అయోధ్యానగరం పట్టాభిషేకం చేస్తావా, నాకు అయోధ్యానగరం అందరినీ సంహరించి పట్టాభిషేకం చేస్తావా? ఏం ధర్మంరా నాయనా లక్ష్మణ. ఆ కారణం చేత లక్ష్మణ ధర్మం చెప్పేటప్పుడు ధర్మాన్ని కూడా ఆచరించడం నేర్చుకోవాలి. ఆ ధర్మానికి వివరణ కూడా కావాలి. ఆ ధర్మం కూడా వివరణ ఏమిటో తెలుసుకుని ఆ ధర్మానికి రూపమేమిటో, ప్రతిరూపమేమిటో, సమాప్తమేమిటో, ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడికి వెడుతుందో విషయం కూడా తెలియాలరా. విషయం తెలియకుండా అమాంతంగా గ్రామస్తులందరినీ సంహరించేస్తావా? ఎవరుండొస్తే వారు నరిగి పారేస్తావా? అందరినీ నరిగి పారేసా ఎందుకురా దుఃఖమాలు పట్టాభిషేకం చేస్తావా? నాకు ఎందుకురా నాయన? అయినా తండ్రినే సంహరిస్తా అంటున్నావే మహానుభావ, ఏమి జ్ఞానం కలిగిందిరా, ఎంతటి మహాపండితుడు అయిపోయినవరా నువ్వు అన్నాడు. ఇంతకాలం శిష్యుడ చేసి మహర్షుల దగ్గర ఆ స్వకలమైనటువంటి అస్త్రములు పుచ్చుకుని ఇతరమైనటువంటి భావములన్నీ కూడా తెలుసుకుని అనేకమైన యజ్ఞములను కాపాడి అనేకమైనటువంటి యజ్ఞరక్షణలన్నీ కూడా మనం చేసుకుంటూ ఈ మధ్య తిరిగాం కదా దేశముడి. అలా తిరిగినప్పుడు చివరికి నేర్చుకున్నటువంటి ధర్మం ఏమిటిరా అంటే ఇదే. కేవలం అహంకారమే నేర్చుకున్నావు, కేవలం అనుకున్న పనే కావాలి, అంతే తప్ప ఇతరమైనటువంటి విషయం మాత్రం లేవు గనక నాహం వినా రామం వినా నజీవిష్కే, రాముడు లేకుండా నేను మాత్రం ఉండలేను అనేది భావన ఒక్కటే ఉంది తప్ప ఇతరమైనటువంటి విషయం మాత్రం ఏమీ లేదురా నాయన. ఎందుకురా కలిగినటువంటి అహంకారం? ఆ పని మాత్రం నేను చేయలేను, నేను మాత్రం మహారాజు గారు మినహాగా అబే ఆ మహానుభావుడు ఏం చెప్పాడో అదే తపస్సునే ఆచరిస్తాను తప్ప ఆయన చెప్పిన మాటనే వేదంగా భావిస్తాను. ఇంచేత ప్రభు, సమస్తమైన జగత్తుకి ప్రభు ఆయన, మనకు తండ్రి. ఈ రకముల రెండు కారణాల వల్ల ఆయనకి ఎప్పుడూ కూడా పూజ్యత ఉన్నది. ఆ పూజ్యత మాత్రం లేదంటే నేను మాత్రం అంగీకరించనురా. ఏమైనా సరే తల్లిని తండ్రిని గౌరవించడం చేతగాని వాడికి సృష్టిలో మిగతా విషయాలన్నీ తెలుస్తాయా? వాడికి మిగతా విషయములన్నీ తెలిసినట్లేనా? మిగతా విషయములు తెలుస్తాయా? మిగతా ధర్మములు ఏమిటో వీడికి తెలుస్తాయా? ఏ ధర్మమో కూడా తెలియదు, ఏ ధర్మము ఆచరించడానికి కూడా పనికిరాడు వీడి చివరికి. అది ధర్మమే కాదు మహాప్రభో, ముందు ధర్మం మొదటి ధర్మమే మానేస్తే ఆ తర్వాత ఇదంతా ధర్మం నైపించుకుంటుందా? ఏది ధర్మం అవుతుందండి? తల్లిని తండ్రిని గౌరవించడం మానేస్తే ధర్మమా? ఆయన చెప్పేదంతా ధర్మం అయిపోతుందా? ఆయన ఆచరించేదంతా ధర్మం అవుతుందా? ఏమైనా సరే కాదు గనక ఏమైనా నేను మాత్రం మహారాజు గారి మాటను అంగీకరించి తీరుతాను తప్ప వారు ఏం చెబితే అదే చేస్తాను. ఆయన ముఖతః వెలువడింది, ఆయనే చెప్పారు, నాయన రామచంద్ర నువ్వు మాత్రం అరణ్యానికి వెళ్ళాలరా అని చెప్పారు. అంతే, శిరసా వహించాను, వచ్చేశాను. భరతుడికి పట్టాభిషేకం వారిష్టం, ఎవరికి చేసుకున్నా అభ్యంతరం లేదు, ఎవరికి చేసుకున్నా అభ్యంతరం లేదు కదా ధర్మానికి. ఆ కారణం చేత కేవలం నాకు మాత్రమే ఇవ్వాలన్నారు. రామచంద్రమూర్తి నాన్నగారి యొక్క అభిప్రాయం అలాగే అయి ఉంటే అది నాన్నగారికి అభిప్రాయం కావచ్చు, లేదా కైకమ్మ చెప్పవచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం మీద పర్యవసానం అదేనని జ్ఞాపకం చేశారు కనుక ఆ పర్యవసానాన్ని ఆచరిస్తాను తప్ప నేను మాత్రం ఏమీ చేయనమ్మా అన్నాడు. లక్ష్మణ ఏమీ చేయను రా అన్నాడు. అమ్మా తల్లి నేను కూడా సెలవిప్పిస్తే అమ్మా బయలుదేరి వెళ్ళిపోతానమ్మా అంటున్నాడు ఆయన. రే నాయన, ఆవు దూడని విడిచిపెట్టి కూడా ఉంటుందా? ఎక్కడికైనా పెడుతుందట్రా? అందుకని దూడ చేలో పెడితే ఆవు కూడా చేలోనే ఉంటుంది అని మన వాళ్ళు ధర్మశాస్త్రం చెబుతుంటారే, సామెత. ఈ సామెతలే ధర్మశాస్త్రములు మహాప్రభు. ఆ ధర్మశాస్త్రములను చెప్పలేక అవి ఎక్కడున్నాయో తెలియక వాటిని సామెతలుగా మార్చారు. మన హిందూ సంస్కృతిలో గొప్ప సామెతలు ఉన్నాయి మహాప్రభు. ఆ సామెతలన్నీ కూడా ధర్మశాస్త్రానికే వర్తిస్తాయి. సరే, ప్రస్తుతం ఒక సామెత, ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి రామాయణంలో. కథ ముందుకు వెడితే కదా ఇంకా పెడుతోంది. ఆ కారణం చేత నాయనా నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను రా, నేను కూడా అక్కడే ఉంటాను. ఎంచేతనంటే తల్లిని గనక
అయినా ఏకపుత్రో విశేషత, నాకు పుట్టినవాడు నువ్వు ఒక్కడివే కనుక నువ్వే ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానురా, నాకు మాత్రం ఈ రాజ్యం అక్కర్లేదురా అన్నారమ్మ. ఎంత పొరపాటు మాట్లాడావు తల్లి. భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషాతు రహితాతేన భూషణార్హ నశోభతే అన్నాడు మహానుభావుడు. భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి, సమస్తమైన అలంకారములు ఎన్నున్నప్పటికీ కూడా భర్తనే అలంకారం స్త్రీ జాతికి చాలా గొప్పది. ఆ భర్తనే వస్తువు కాస్త లేకపోతే భూషణార్హ నశోభతే, ఎన్నో అలంకారములు తగిలించుకున్నా ఓ ఈ విధవదానికి ఇన్ని అందాలు ఎందుకురా అంటారు. పుట్టుకిన చూశావా, ఈ విధవదానికి ఇంత అందంగా వచ్చిందా, ఇన్ని అందాలు తగిలించుకుంటుందా అంటారు. చాలు ఆయన. ఆ కారణం చేతమ్మా నువ్వు మాత్రం భర్తగారిని వదిలేసి నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావా. అందుకే మొదటి భర్తవాడే మొదటి సాంప్రదాయం రీత్యా గౌరవింపబడ్డవాడు ఆయన ఒక్కడే. రెండవది కేవలం అనంత శ్లోకం జ్ఞాపకం రావట్లేదు చూస్తున్నాను. ఆ కారణం చేత రెండవది ధర్మశాస్త్రీత్యా భర్త వరన్నార్యా భూషణం భూషణాదవి ఏషాతు రహితాతేన భూషణార్హ నశోభతే అన్నాడే మహానుభావుడు ఇందాక. ఆ కారణం చేత కేవలం భర్తనేటువంటి మాత్రమే మొదటిది గౌరవం. ఆ అనంతరమందున ఇతరమైనటువంటి జ్ఞాతులు బంధువులు, అనంతరమందు జ్ఞాతులు నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఆ చివరి శ్లోకానికి చివరిది నా స్త్రీ స్వాతంత్రం, అదొక్కటే వచ్చందరికి. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, స్వాతంత్ర్యంగా మాత్రం స్త్రీకి బతికే అవకాశం లేదు అంటారు తప్ప ఆ ధర్మశాస్త్రీత్యా దానికి ఉన్నటువంటి కారణం ఏమిటో ఆ మొదటి శ్లోకం కొంచెం గుర్తురాలేదు మహాప్రభు, తర్వాత వస్తే చెబుతాను. ఆ కారణం చేత అలా జ్ఞాపకం చేశారు కదా అమ్మ. కేవలం భర్తగారిని సేవించకుండా ఆ అనంతరముందునే కొడుకులు, భర్తగారి తర్వాత కొడుకుల సేవ, కొడుకుల యొక్క అధీనంలో ఉండవలే స్త్రీ. అనంతరం ముందు భర్త వాళ్ళు కూడా లేకపోతే బంధువుల యొక్క అధీనంలో ఉండవలే. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, స్వతంత్రంగానే బ్రతుకుతాను అంటే ఆడదానికి ఎప్పుడో కూడా అవకాశం లేదు, అసలు బ్రతికే అవకాశమే లేదు, తీసేయమన్నదంతే. ఆ కారణం చేత భర్తగారు హాయిగా జీవించి ఉండగా క్షేమంగా ఉండగా అమ్మా కేవలం నాన్నగారిని విడిచిపెట్టి నాతో కూడా వచ్చేస్తావా తల్లి. అయినా నేనుండేది వరం, అంతేగాని ఎక్కడా ఏ మహాపట్టణానికి వెళ్ళడం లేదు కదా, ఏ పట్టణానికి చేరడం లేదు, ఏది రాజ్యము చేయడం లేదు, ఏమీ లేకుండా కేవలం పుట్టబోసుకుంటూ అలా దేశం బయలుదేరితే నా వెనకాతలు నువ్వు ఉంటానంటే ఏం ధర్మం అమ్మా తల్లి అన్నాడు. కౌసల్యకు నమస్కారం చేసి అమ్మా ఏం ధర్మం అమ్మాదన్నాడు. ఒరే నాయన, ధర్మమో అధర్మమో నాకు తెలియదు, నేను నిన్ను ప్రసవించాను కనుక నా కడుపు తీపి అలా అనిపిస్తోందిరా, ఏమైనా సరేరా ఈ రాజ్యంలో మాత్రం నేను ఉండను, ఏమైనా సరే కైకమ్మ రాజ్యం అయిపోతుంది రేపు పొద్దున్న. కైకమ్మ మాటే ఇవాళ కైకమ్మ మాటనే మహారాజు గారు ఆచరించినప్పుడు రేపు ప్రభుత్వం మాత్రం కైకమ్మ మాటే నడుస్తుంది. ఆవిడకి సమస్తమైన రాజ్యములు తెలుసు, సమస్తమైన రాజకీయములు తెలుసు, ఆవిడకి సమస్తమైన ధర్మములు తెలుసు. ఆవిడ ఇష్టం, ఆవిడ చెప్పిందే ధర్మం, ఆవిడ చెప్పిందే ధర్మం, ఆవిడ చేసిందే ధర్మం. ఆవిడ కొడుకును కూడా ఆ పనులే చేయమని చెబుతుంది. ఆ పనుల మధ్య నేనున్నాను రా నాయన, నేను ఉండలేను చూడలేనిక. మహారాజు గారు పరిపాలించాలంటే ఆ పరిపాలన వేరు, ఆ ధర్మం వేరు. ఇవాళ కైకమ్మ ధర్మం వేరు మహాప్రభో. ఈ కైకమ్మ పరిపాలించడం, భరతుడు తన యొక్క మాట చేత రాజ్యమును జరిపించడం, ఇవన్నీ కూడా కేవలం దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి కనుక ఈ దుస్థితి మాత్రం నేను అనుభవిస్తూ ఇక్కడే మాత్రం ఉండే అవకాశం నాకు లేదు. ఆ కారణం చేసి నేను కూడా నీతోనే బయలుదేరుతాను రా, ఏమైనా సరే నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, అదే నాకు స్వర్గం. ఎందుకంటే నా కుమారుడి దగ్గర ఉన్నాను కనుక కుమారుణ్ణి చూసుకుంటూ ఉండే యోగం అంటూ నాకు కలిగితే అదే స్వర్గం అమ్మా, అదే మహత్తరమైనటువంటి స్వర్గం నాకు, అంతకన్నా ఇంకేం కావాలి. ఆ కారణం చేసి ఏమైనా సరే నాయన రామచంద్ర అదే నాకు స్వర్గం అన్నారు. అమ్మా ఇది స్వర్గమా, ధర్మశాస్త్రం చెప్పనా తల్లి అన్నారు. ఇంచేత కేవలం స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని చెప్పారు కదా ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కేవలం భర్తగారిని మాత్రం ఆయన అసలు ఆ కైకమ్మ గారు తన కోరిక వల్ల ఈనాటికి ఏదో రాజ్యం వచ్చిందని, తన కుమారుడు తన మాట చెల్లిందనే భావన చేతే ఉంటుంది తప్ప అసలు భర్తగారికి ఏం కావాలో చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? భర్తగారికి ఏం కావాలో చూసే అవకాశం కూడా ఉండదు ఆవిడకి. ఆవిడేదో రాజ్యం అద్భుతమైనటువంటి ఆ భావనలో ఉంటారు తప్ప భర్తగారికి సేవ చేసే యోగం కూడా చేయడం ఆవిడ. ఆ యోగం కూడా కైకమ్మకు లేదు. కేవలం పెద్దభార్య కదా నువ్వమ్మా, కేవలం ఆనాటి నుంచి కూడా మహా ఇల్లాలు కనుక నువ్వుకి మాత్రమే ఉందమ్మా భర్తగారి సేవ చేసుకునే యోగం నీకు మాత్రమే ఉంది. ఆ కారణం చేత భర్తగారికి సేవ చేసుకుంటూ నువ్వు మాత్రమే భర్తగారిని సేవించుకుంటూ ఉండవలే. వారు సేవిస్తారు వీరు సేవిస్తారు వదిలిపెడితే మాత్రం ధర్మం లేదమ్మా. ఎవరూ కూడా చూసేవాళ్ళు లేరు, నాన్నగారిని ఎవరు కూడా చూసేవాళ్ళు లేరు. అందుకోసం నువ్వే ఉండవలే, నువ్వే చూడవాలని అడిగిన. నాయన ఎలా ఉండమంటావరా, అక్కడ
ఎలా ఉండమంటావో చెప్పాను కదా, నేను ఆ మాట వేరు, ఇతరుల యొక్క మాటలు వేరు. ఆ మాటలన్నీ వారి వారి యొక్క భావాలను బట్టి, వారి వారి యొక్క ధర్మాలను బట్టి ఏదో కొత్త కొత్తగా బయలుదేరుతూ ఉంటాయి. అవన్నీ ఏమైనా సరే నాయన, నేను మాత్రం నీతోనే ఉంటాను తప్ప నేను మాత్రం ఇక్కడ మాత్రం ఉండను, ఇక అయోధ్యలో మాత్రం ఉండను, నీతో కూడా వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎక్కడ ఉంటే నీతో పాటు నేను కూడా అక్కడే ఉంటాను అన్నారు. అమ్మా, ధర్మశాస్త్రం చెప్పనా తల్లి, అనేకమైనటువంటి ధర్మములు ఉన్నాయి స్త్రీ జాతికి, అందులో ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటో కూడా ఒక్కసారి జ్ఞాపకం చేస్తానమ్మా అన్నాడు. అమ్మా, ధర్మశాస్త్రం ఏమిటి అంటే ప్రభువైనటువంటి వారి యొక్క మాట ఆచరించవలే, ఎవరైనా ఆచరించవలే. ప్రభు అయినా భర్త అయినా ఆయనే. ఆ కారణం చేత మరి ఇంకెంత గౌరవం ఉండాలి తల్లి. ప్రభుగారి మాట అంటే ఎవడో కూడా ప్రభుగారి మాట తీసేయడు. ప్రభుగారు ఆజ్ఞమైందంటే ఆ మాటని ఆజ్ఞ ప్రకారంగా అందరూ నడవలసిందే. కానీ అందులో భర్త కూడా ధృతమహారాజు గనక, ఏమమ్మా ధృతమహారాజు గారంటే అంత కీర్తి లేనివాడా, ఎంత కీర్తి సంపాదించాడు. కేవలం ఈవేళ మాత్రం ఆవిడ మాటకి కట్టుబడి, అది కూడా ధర్మం కోసం కట్టుబడ్డాడు. ధర్మం కోసం కట్టుబడ్డాడు కానీ ప్రత్యేకించి ఆవిడ మాట కోసమని కట్టుబడ్డాడా? లేదు కాదుగా. ఆనాడు తాను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ధర్మమునకు మాత్రమే కట్టుబడ్డాడు. ఆ ధర్మం అనేది అందరికీ కూడా కట్టుబడేది. ప్రతివాడు కూడా ధర్మమునకు కట్టుబడవలసిందే. మరి నీకు కూడా ఉంది కదమ్మా ధర్మం. భర్తగాన్ని సేవించుకోవడం కదా నీకు మొదటి ధర్మం. భర్తగాన్ని సేవించుకోకుండా ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఎందుకు పనికిరావు. ధర్మం చెబుతూనే ఉంది కదా అమ్మా. ఏ ధర్మం కోసం ధృతమహారాజు గారు కట్టుబడ్డాడో ఆ ప్రకారంగా ధృతమహారాజు గారి భార్య, పెద్ద భార్య పైగాను అయినటువంటి నీవు కూడా ధర్మములకు కట్టుబడి భర్తగారు సేవ చేసుకోవడం తప్పకుండా నేర్చుకోవాలి తల్లి. భర్తగారు సేవే చేసుకోవాలి. సేవ చేసుకుంటేనే తరిస్తావు. అంతేగాని ఇతరమైనటువంటి ప్రత్యుపకారములు చేస్తే మాత్రం ఎవరో కూడా తరించరు. ఎంచేత భర్తానామ పరంనార్యా భూషణం భూషణాదపి, సమస్తమైన అలంకారములు ఎన్నున్నప్పటికీ కూడా స్త్రీ జాతికి భర్తగారి సేవే ప్రప్రథమైంది. భర్తగారి సేవ చేయకుండా ఆయనకి మాత్రం ఆయన హితమేమిటో, ఆయనకి అభీష్టమేమిటో అది మాత్రం నెరవేర్చకుండా ఎన్ని రకములైనటువంటి పుణ్యకార్యములు చేసినా ఆ పుణ్యకార్యములలో వచ్చేది ఏమీ లేదు, సందేహం లేదు. ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెబుతాం మహాప్రభు. దానివల్ల వీరికి వచ్చేది మాత్రం ఏమీ లేదు. భర్తగారు సంతోషించకుండా ఆయన మాత్రం తిట్టుకుంటూనే ఉంటాడు. ఆయన మనసులో ఉన్న కోరికలు ఏమిటో చెప్పుకుందామంటే వీలు లేదు. చెప్పినా కానీ తీర్చేవాడు లేడు, ఆర్చేవాడు లేడు, ఏమీ లేడు మహాప్రభు. ఎందుకండి ఆ దుఃఖవాల సంసారం మహాప్రభు, దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి. ఆ కారణం చేత అమ్మా తప్పకుండా నాన్నగారి యొక్క సేవ మాత్రమే నీకు ప్రప్రథమంగా, అంతేగాని న్యాతో కూడా రావడం మాత్రం నీకు ధర్మం కాదు అన్నారు. నాయన అంతేనంటావా, ఇక కట్టుబడిపోవలసిందేనా నేనన్నారు మహాతల్లి. అమ్మా ప్రత్యేకించి నీకోసం పుట్టిందా అమ్మా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం అనేది ఎప్పుడో పుట్టి ఉంది కనుక ప్రతిశుశ్రూషగా కేవలం భర్తగారికి సేవ చేసుకుంటేనే. అందుకనే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ, గుణములను కర్మలను పెట్టి వాటిని విడదీసి 4 రకములుగా విభజించానురా మానవ జాతిని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. ఈ నా చాతుర్వర్ణ్యం కూడా ఎలా ఏర్పరిచేశాను, కేవలం గుణకర్మ విభాగశ, గుణములను కర్మను బట్టి విభజింపజేశాను సుమా అన్నాడు పరమాత్మ. అందులో కేవలం శుశ్రూష చేయడమే శూద్రుడి యొక్క భావం అన్నాడంతే. కేవలం వాడికి మాత్రం నమస్కారాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, పురస్కారాలు ఏమీ అక్కర్లేదు. పెద్దల్ని సేవించుకుంటే చాలు. వీళ్ళకి వచ్చిన పుణ్యం అంతా వాడికి వస్తుందండి. వాడు చాలా చౌకగా పుణ్యం సంపాదించుకునేటువంటి కేటగిరీ అది. చౌకగా పుణ్యం వచ్చేస్తుందండి వాళ్ళకి. వాళ్ళకి చెప్పాడంతే. అందుకని మహానుభావుడు విశ్వరూప సందర్శనంలో కూడా, అది పురుషోక్తంలో కూడా చెబుతూ మా బ్రాహ్మణంతా ముఖంలోంచి పుట్టారు అనే మాట లేదండి. పుట్టారని వీడు చెప్తున్నాడు తప్ప బ్రాహ్మణోస్యభాసీత్ అన్నాడు. బ్రాహ్మణులు ముఖస్వరూపంలో కనిపిస్తున్నారు విరాట్ స్వరూపానికి. ఆ విరాట్ యొక్క స్వరూపానికి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత, కేవలం బాహులో వీరు ప్రభువులుగా క్షత్రియులంతా ఇక్కడ పుట్టినట్లుగా ఇక్కడే ఉన్నట్లుగా కేవలం స్వామివారి యొక్క మూర్తికి ఆ బాహువులు అలా కనిపిస్తున్నాయన్నారు. అలా ప్రతి చోట ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరు ఏ స్థానాన్ని అలంకరించారో దానివల్ల ఎవరికి ఏ ఫలితం వస్తుందో దాని గురించి చెప్పాడు కానీ పురుషసూక్తంలో ఇతరమైనటువంటి భావన కాదు. అదే భావన మహానుభావుడు కూడా మనకు అహం వైశ్వానరో భూత్వా ప్రణినాం దేహమాశ్రిత ప్రాణాపాన ఏదో రకరకములుగా చెప్పుకొస్తూ అందులో కూడా చాలా విషయంలో మన మహానుభావుడు జ్ఞాపకం చేశాడు కృష్ణ భగవానుడు. ఈ కారణం చేత అమ్మా కేవలం స్త్రీ జాతికి ఎప్పుడూ కూడా భర్తగారి యొక్క సేవే ప్రప్రథమైనటువంటి కర్తవ్యం.
అనంతరమందు ఏ కర్తవ్యం ఉన్నా చేయవచ్చు, బిడ్డల మీద ప్రేమ ఉండవచ్చు, బిడ్డల్ని పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మొదటి విషయం మాత్రం అది. ఆ విషయం మాత్రం ముందుగా ఉండవలసినటువంటి విషయం వదిలేసి అనంతరమందు మాత్రం అవి చేశాను దానివల్ల నాకు ఇలా కష్టం వచ్చేసింది అని కేవలం నువ్వు విలపిస్తే ధర్మమా అమ్మా? నీ తపస్సు యొక్క ఫలితం ఏమిటిగా అంటే కేవలం భర్తగారిని సేవించడమే నీ యొక్క ఫలితం. ఆ కారణం చేతనే అందులో పెద్ద భార్య ఆగ్రమహిషి భవ, పట్టమహిషి తల్లి కౌసల్య పట్టమహిషి కదా, ఆ పట్టమహిషి కూడా నీవే ఆ పని చేయడానికి వాళ్ళు అంగీకరించకపోతే ఇక ధర్మం ఎక్కడుందమ్మా అన్నాడు మహానుభావుడు. నాయనా, ఏరా ధర్మం అని నన్ను కూడా అపజయం చేసావురా, నన్ను కూడా అపజయం చేస్తున్నావురా నాయన రామచంద్ర. నువ్వు ఏ ధర్మం కోసమని జన్మించావో, ఏ ధర్మమే నిన్ను నిలయంగా తీసుకుందో, ఏ ధర్మమునకే నీవు స్థానమో, ధర్మమే ధర్మస్వరూపుడే రాముడు. ఆ కారణం చేత ఏ ధర్మం కోసమే నువ్వు జన్మించావో నీ ధర్మం మాత్రం ఎవరికీ కూడా రాదురా నాయన. ఎవరూ కూడా నీ ధర్మాన్ని గురించి మాత్రం ప్రస్తావన చేసేవారు లేరు. మరొక ధర్మం ఏమిటిది? రామచంద్రమూర్తి ధర్మాన్ని గురించి ఎక్కడా లోపం కూడా చెప్పేవాళ్ళు లేరురా. నువ్వు చెప్పే ధర్మాల్లో ఏ లోపమూ కూడా లేదురా. ఏ లోపము లేకుండా ధర్మాన్ని కరెక్ట్గా చెప్పదగిన వాడు నువ్వు ఒక్కడివే. ఆ కారణం చేత ఆయన రామచంద్ర అలాగే తప్పకుండా మానేస్తాను నేను కూడా. ఏం చేయమంటావురా? మానేస్తే ఇక నాకు తోస్తుందా? ఏమైనా సరే అమ్మా, తప్పకుండా కేవలం ఆ కైకమ్మ విషయం వదిలివేసేయి, ఆవిడ రాజకీయం అలా వదిలేసేయి. నువ్వు మాత్రమే భర్త గారు సేవ చేసుకుంటూ ఆయనకి ఏ క్షణంలో ఏం కావాలో జాగ్రత్తగా చూసుకుంటూ నేను నా రాక కోసమని తిరిగి భగవంతుని జనార్దన స్వామి వారిని సేవించుకుంటూ ఎప్పుడొస్తాడు నా కుమారుడు, ఎప్పుడొస్తాడు క్షేమంగా, ఎప్పుడొస్తాడనే భావనతో గడిపించావా? ఉత్తరక్షణంలో తిరిగి వస్తాయమ్మా. ఎంత 14 ఏళ్ళంటే ఉత్తరక్షణంలో వచ్చినట్టుగా వచ్చేస్తాయమ్మా. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి తప్ప ఉత్తరక్షణంలో వస్తాయి. రోజు ఏముంది, నిన్న ఇవాళ రేపు ఎల్లుండి అలా అయిపోతూనే ఉంటుంది మా ప్రభు. ఆ కారణం చేత రోజులు నడక మాత్రం ఎప్పుడో కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం కాదు. ఏమైనా సరే అటువంటి రోజులు వెళ్ళడం కాదు ప్రధానం, దానిలో పరమార్థం ఏమిటో మాత్రమే కావాలరా ఆయన అని ఆ మహాతల్లి చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి గారు అన్నాడమ్మా, నేను చెప్పేది ఏమిటమ్మా? ఎప్పుడూ మహానుభావుల వశిష్ఠాది మహర్షులంతా కూడా ఏనాడో నిర్ణయం చేశారమ్మా ధర్మ నిర్ణయం. ఆ ధర్మ నిర్ణయం కోసమనే అప్పుడు అందుకున్నాడు వెంటనే మహానుభావుడు లక్ష్మణస్వామి. అన్నయ్య, ధర్మాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, సరే నీ ధర్మం అటువంటిది అనుకో, కానీ ఇక్కడ కూడా ఒక రకమైన ధర్మం ఉంది అన్నయ్య అన్నాడు. ఏమిటో తెలుసా ధర్మం? కేవలం ఈ కైకమ్మ రథమహారాజు గారు ఇంతకు ముందే అనుకున్నారు. ఏమని? రామచంద్రమూర్తిని బయటికి పంపించాలి, భరతుడికి పట్టాభిషేకం అనాలి. నిర్ణయించుకోకూడదా? వాళ్ళిద్దరూ నిర్ణయించుకునే కేవలం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్నారు ముందుగా. అప్పుడే భరతుడికి పట్టాభిషేకం అంటే ఆగిపోయేది కదా. భరతుడికి పట్టాభిషేకం అని ముందుగానే ప్రకటిస్తే రామా ఇంత గొడవ మనకేం అక్కర్లేదు కదా. మరి ఈ గొడవంతా ఎవరు పడతారన్నాయా? ఎవరు పడతారు ఈ గొడవ? ఈ ధర్మశాస్త్రం గురించి ఓ చర్చ, ఈ ధర్మశాస్త్రంలో సారాంశం ఎవరికి కావాలి? ఈ సారాంశం, ఈ చర్చ ఎవరికి కావాలి? ఎవరికి పనికొస్తుంది చర్చ? ఆ కారణం చేత కేవలం దశరథమహారాజు గారు అబ్బో ఆయన తక్కువ, ముసలాడేమో ఈ ప్లాన్ ముందే వేసుకున్నారు. వాళ్ళిద్దరూ ముందే వేసుకుని నిమ్మనంగా నేను మాత్రం భరతుడికి పట్టాభిషేకం, అలాగే రామచంద్రమూర్తికే పట్టాభిషేకం అను, నీకెందుకు ప్రకటిస్తున్నానని చెప్పాను, ఆ మిగతా విషయం నేను పూర్తి చేస్తానంటుంది ఆవిడ. అలా ఇద్దరు కూడబలుక్కునే చేయవచ్చు కదా ఈ కార్యక్రమం అన్నది. కైకమ్మ రథమహారాజు గారు అలా అనుకునే చేసి ఉంటారు. అందుకనే ఇప్పుడు మన నీకు మాత్రం నా అమ్మగారు బయలుదేరుతుందని ఎప్పుడైతే కౌసల్య అన్నారో నీ యొక్క ధర్మశాస్త్రం అంతా నువ్వు బయట పెడుతున్నావు. ఈ ధర్మశాస్త్రం అప్పుడు మాత్రం వర్తించదా? ఆ ధర్మశాస్త్రం అది కూడా ధర్మం కాదా?